బియ్య పిండితో మనం బయట ఎలాగైతే ముగ్గులు వేస్తామో, అలా ఒక చతురస్రాకారంలో ముందు ఒక ముగ్గు వేసి, వాటి మధ్యలో 2 సర్ప బొమ్మల్ని వేయాలి అనేది కూడా ఉంటుంది. ఆ రకంగా ఈ యొక్క సర్పం బొమ్మలు వేశాక, వాటికి కొద్దిగా పసుపు, కుంకుమ అద్దినంటే చాలు. ఆ రకంగా చేసిన తర్వాత, ఇక్కడ మనం ఈరోజు నువ్వులు అది తెల్ల నువ్వులైతే గనక శ్రేష్టం. తెల్ల నువ్వులు కొద్దిగా తీసుకొని, మనం ఎలాగైతే బియ్యంతో అష్టోత్తరనామాలు చదువుతూ ఉంటామో, అలా ఈ యొక్క తెల్ల నువ్వులతో ఆ యొక్క నామాన్ని ఏదైతే ఉంటుందో, ఓం నాగేంద్రాయ సర్వపాపహరాయ నమః. ఓం నాగేంద్రాయ సర్వపాపహరాయ నమః. ఓం నాగేంద్రాయ సర్వపాపహరాయ నమః. ఇలా 108 సార్లు చదువుతూ ఆ యొక్క నువ్వుల్ని వేయటం అనేది చెయ్యాలి మనం.